హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వన్ అండ్ ఓన్లీ. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో జాతర జరుగుతుందండి. మా హస్బెండ్ వాళ్ళ ఊరు భీమవరం అనమాట. అక్కడ 2 ఇయర్స్కి ఒకసారి అంకమ్మ తల్లి కొలుపులని జరుగుతూ ఉంటాయి. 3 రోజులు చాలా బాగా చేస్తారు. మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ కొలుపులు 3 రోజులు జరుగుతాయండి. ఈ మొక్కుబళ్ళు ఎలా ఉంటాయంటే కొంతమంది పొంగళ్ళు చేస్తారు, కొంతమంది మేకలను అమ్మవారికి బలిస్తారు, కొంతమంది వాళ్ళ ఇంట్లో ఎవరికైనా బాగోలేకపోతే ఈ కొలుపులప్పుడు పాపవేషాలు వేస్తామని మొక్కుకుంటారు. పాపవేషాలంటే మగపిల్లలు ఆడపిల్లల్లాగా రెడీ అయ్యి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చినప్పుడు ఈ పాపవేషాలు వేసుకున్న వారు అమ్మవారి వెంట ఊరు మొత్తం తిరుగుతారండి. ఈ 3 రోజులు ఊర్లో చాలా సందడిగా ఉంటుంది. చాలా దూరం నుంచి కూడా ఈ జాతరకు వస్తూ ఉంటారు. 3 రోజులు ఇక్కడే ఉంటారు. ఇక్కడ అమ్మవారు గుళ్ళో ఉన్నప్పుడు ఆడవారు చూడటానికి అవకాశం ఉండదు. మిగతా రోజుల్లో ఆడవారికి అవకాశం ఉండదండి. మగవాళ్ళే వెళ్ళి చూసి కొబ్బరికాయ కొట్టుకొని వస్తూ ఉంటారు. ఈ జాతర అప్పుడు మాత్రం అమ్మవారు ఊరేగింపుగా బయటకు వస్తుంది కదా, అప్పుడు అందరూ చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా క్లాత్ పట్టుకొని నలుగురు ఉంటారు. ఈ క్లాత్ కింద ఇలా ఒక ఆయన తలపాగా పెట్టుకొని అమ్మవారిని ఇలా బుట్టలో పెట్టుకొని ఊరంతా తిప్పుతూ అలా ఊరేగిస్తూ ఉంటాడు. అమ్మవారి నగలన్నీ ఆ రోజు ఆయనకు వేస్తారనమాట. ఆయన వేసుకొని అమ్మవారిని అలా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇట్లా ఊరేగింపుగా అమ్మవారు వస్తున్నప్పుడు అమ్మవారి వెనకాలే ఇలా వేషాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉంటారు. ఇట్లా నైట్ 1 గంట వరకు ఇలాగే ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారండి. చూడటానికి చాలా బాగుంటుంది. ఆ రోజు ఫస్ట్ రోజు వచ్చేసి అమ్మవారిని కృష్ణకి తీసుకెళ్ళి అక్కడ స్నానం అది చేపించేసి తర్వాత టెంపుల్లోకి తీసుకొస్తారు. ఆ నెక్స్ట్ డే ఇలా జరుగుతూ ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వేసుకున్నారో వేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.